జీవించిన దైవదాసుని యొక్క భౌతిక దేహం చుట్టూ మనం చేరి ఉండి ఆయన అంతిమ యొక్క వేడుకలు వచ్చడానికి మనం చేరవచ్చున్నాం. దయచేసి నాతో కలిసి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం తీసుకోండి. మొదటి 5 వచనములు మార్చి చదువుకుందాం. A good name is better than precious wine, and the day of death than the day of one's birth. విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవట వేరు. ఏదైనా మరణం అందరికీ వచ్చును కనుక బతుకువారు దానిని మనసున పెట్టుదురు. Sorrow is better than love, for by sadness of the countenance a heart is made better. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య It is better to hear the rebuke of the wise than for a man to hear the song of fools. Lord, bless the reading. చదవలేఖన భాగం ప్రభు దీవించునుగాక. We want to utilize this time as 30 hours ahead of us profitably as fellow workers, servants of God. Rehearse before us something of their experience and furnishes with our faith present. మనం ఇప్పుడు ఈ సమయానికి సభ్యులు కోరుతున్నాం. చేయవచ్చిన సేవకులుగా సాగు శ్వాసలుగా అనుభవంతో కూడా తన దాసులతో అనుభవాలు పంచుకునే శుభములు సరళంగా చేసుకోవాలని కోరుతున్నాం. We have come from far and near. We thank the Lord for the training to come. This is the life of the family. And then this last service, మరి దూరపాటు connection with the hope of our great brother and David. మన పేద సోదరుడు ఎన్ డేవిడ్ గారి మహిమాత్మను పురస్కరించుకుని దూర ప్రాంతం దగ్గర ప్రాంతం నుంచి ఎంతో మరి ప్రేమపూర్వక పరమపట్టుకుని వచ్చారు. కుటుంబాన్ని ఆదరించడానికి వారితో కలిసి వారితో కూడా పాల్గొనడానికి మీరందరూ వచ్చినందుకే వందనత్వమై ఉన్నారు. So in your association with the late brother of the very precious things which you can communicate, it speaks of the grace of God operating in him. మరి తన దాసులతో కలిసి మీకు కలిగిన మరి యొక్క విలువైన అనుభవాలు లేక ఏర్పాటు సాక్ష్యాలు ఇప్పుడు పంచుకున్నట్లుగా ఆయన కృపా సహితమైన పరిచయంలో మీరు కూడా పాల్గొనడానికి It will be a challenge to us who are living జీవిస్తున్న మనకు అది సవాలుగా ఉంటుంది. and an opportunity to glorify the Lord, to manifest the grace and to be blessed. ఈ బలహీనమైన ఘటనలో తన మహిమైశ్వర్య కృపను బయలుపరిచిన దేవునికి మహిమాత్మక స్థితిగా ఈ సంగతులు మనకు సాక్షులుగా దయచేయబడింది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 3వ వచనంలో నవ్వుడు కంటే దుఃఖపడట వేరు. ఏదైనా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ఈ యొక్క ఇవాళ కాలంలో దేవుని యొక్క కార్యముదే ఉంది. 17:9 ప్రకారం మన హృదయంలో మోస్తరులు ఉన్నాయి. ఆయన తన పరిశుద్ధ రక్తం శుద్ధి చేసి ఉన్నాడు. ఉన్నప్పటికీ దేవుడి చిత్తాన్ని మనం ధైర్యమై అంగీకరిస్తున్నాం. మరి 5 నిమిషాలు వారు ఇక్కడ వచ్చి వారికి వచ్చి గడపాలి.
తర్వాత ఐజెక్ దయసేవ కడప తెచ్చిన వారు 5 నిమిషాలు చెప్తారు. పాల్గొడప గారు కడపడి వారి కుమారుడు కొన్ని మాట చెప్తారు. సంబంధ బాంధవ్యాలు కలిగి సేవలో అందరూ ఈ విధంగా వచ్చిన ద్వారా ఈ భౌతిక సాయము నీతో నాతో మాట్లాడుతుంది. మరి వ్యక్తిగతమైన క్రమ విషయంలో మొట్టమొదటిగా నేను కనికరం పొంది ఉన్నాను. మరి మిగతా 7 పద్ధతుల ప్రకారం కలిగించబడును దేవుడు ఆనందించేవాడుగా దేవసేవకుడు 4 కలిగించు పరిష్కారవంతుడై ఉన్నాడు. ఇంకా నేటికి నీవు కనికరం పొందకుంటే ఇప్పుడే కనికరం పొందను. నీ యొక్క పాపములు సంపూర్తిగా మరి మార్చబడినట్టుగా పంచుకోబడినట్టుగా ఇది విశ్వాసులు కూడా అందించబడుతుంది. నీ ఆటల సేవలు కూడా అందించబడుతుంది. మరి నిర్మించినప్పటికీ కూడా ఆయా పాపంలో పడిపోయినప్పుడు మనం కనికరింపబడి మరి పాపంలో తీసివేయబడి ఆ యొక్క నూతన కనికరం ఆనందపడడానికి మనకు అవసరమైనది. లేనట్లయితే ఏ సేవ అంగీకారం కాదు. I cannot say I did so much and sin has overtaken. I must repent. I must confess like David, be washed and restore the glory of salvation. మరి నేను చెప్పడం వీలేదు. ఒకవేళ పాపాన్ని నిర్మించినప్పుడు దావీదు యొక్క క్షాత్రంతో కనికరం పొందేవాడై దేవుడితో సాగవలసి ఉంది. Servants of God, దేవుడు saints of God, leaders of God, మరి దేవుడు నాయకుడు మరి make sure you obtain mercy. Every sin is covered under the blood by true confession and repentance. నిజమైన ఒప్పుకోలు క్షాత్రం ద్వారా దేవుడి పరిశుద్ధ రక్తం యొక్క ద్వారా కనికరము పొందడానికి చూసుకోండి. Secondly, రెండవదిగా I have declared thy salvation. నీ యొక్క రక్షణ నేను ప్రచురించింది. Psalm 40, నా కీర్తన verse 10. And bodily comfort, ye priest, night and day, sounds and lyrics. మరి కొద్దిపాటి అల్పమైన స్వామి వ్యవధిలో తనకైనా అనుకూలతలో పరిస్థితుల్లో కూడా రాత్రింబవళ్ళు దేవుని కొరకు రక్షణ నిమగ్నమైనట్టుగా వారు సాక్ష్యం ఇచ్చారు. The man of few words, citizens, for the gospel, proclaiming the salvation, should characterize our life. అయితే రక్షణ కొరకైన మరి యొక్క ఉత్సాహం ప్రోత్సాహం అనేది మనల్ని ప్రోత్సహిస్తూ ఇక యాత్రలో సాగిపోతూ ఉంటుంది. But he labored so that your praise, your love, unselfish love, నీ యొక్క ప్రేమ అది నిస్వార్థమైన ప్రేమ. all God's habitation, దేవుని నివాసం ఒకటే. and God is better to such a walk in the days later. మరి ముందున్న దేవుడు దేవుడు అలాంటి నడకకు మనల్ని Reminded about the judgment seat of Christ. తీర్పు సింహాసనం వచ్చిన సంగతులను చూస్తున్నాం. God's appointed time. దేవుని కానీ ఒక కరువు After that's the judgment. మరి మరణం తర్వాత తీర్పు. For the believer, it means the judgment seat of Christ, where his works will be judged and he will be rewarded. విశ్వాసికి చూడబోతే క్రీస్తు యొక్క న్యాయ తీర్పు అనేది తన కార్యములకు తగిన ఫలము పొందే ఆ తీర్పుగా ఉండబోతుంది. For the unbeliever, may be accepted of him. కావు దేవులను దేవుని రుచిను ఆయన ఇష్టమైన ఇలా ఆపేక్షించున్నాను. So instead of me, I will say, I labor to be accepted of him. మరి మరణమైనటు బదులుగా నేను ఆయన అధికారులుగా సేవ చేసి He labored because of the grace of God given to us. 1 Corinthians 15:10. We receive the grace, not I, but the grace of God. మరి మొదటి కొరింథీ 15:10 ప్రకారం మనం దేవుని కృప పొందిన వారిపై ఆయన బలలో కొనసాగడం
God, we are given not the same reward. If you not accepting of the faith in relation to the body and accepting to the law in relation to his flesh. ఆయన పాటలారను ఆయన మరి నేను ఆయనను సంతోషపెట్ట ఇష్టపడుతున్నాను. So that should be the goal and the vision with which we should take up. మరి ఆ యొక్క ప్రియ ప్రార్థనగా ఆ యొక్క దృక్పథంతో మనం సేవ చేయాలని ఉంటున్నాం. How are you laboring? మరి నేను ఎట్లా ప్రయాసపడుతున్నాను. We accepted of him. మరి ఆయన చేత అంగీకరించబడే Are ప్రతి we ambitious to please him? లేక ఆయన ఇష్టపడటం లేదా ఆశీర్వదించిన మనకు Enablement and directive. మరి ఆయన 3:2 ఆయన ప్రత్యక్షమను ఆయన ఉన్నట్టుగా నేను ఆయన పోలికను Be like him. నేను ఆయన వలె ఉన్నాను. I shall be satisfied. నేను తృప్తిపరచబడుతున్నాను. Number 13 is becoming like his own son. He is confirmed the image of his son. Romans 8:29. Because 13 is also that a sinner saved brought into conformity to the Lord's son. మరి దేవుడి తృప్తి కూడా పారదర్శించబడి తన కుమారుడికి Then he comes to look at Hebrews 2:10. అనేక కుమారులు మహిమపరచబడ్డారు. That should be the spiritual portrait, spiritual feature of your life and mine. నీ జీవితం నా జీవితానికి వచ్చిన ఆత్మీయ భవిష్యత్తు ఇలా Obtain mercy.